హాయ్ అందరికి. మీకు డైలీ 5 నిమిషాల్లో ఒక మోడల్ నేర్పిస్తానని మాటిచ్చాను. ఆ విధంగానే ఈరోజు ఈ సమ్ తీసుకొచ్చి ఈ సమ్ అనేది మనకి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ 2016లో ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఇది ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా సమ్ ఉంటుంది. నాట్ ఓన్లీ పోలీస్ ఎగ్జామ్స్, ఇంకా ఏ ఎగ్జామ్లో మనం తీసుకున్నా కూడా ఈ సమ్ అనేది మ్యాక్సిమం అడుగుతారు. 99% అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ సమ్ అనేది. ఓకేనా, ఈ సమ్ అనేది చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ అనేది మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మన ఛానల్ గ్రో అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమ్లోకి మనం వెళ్ళినట్టయితే ఇంట్రెస్ట్ అనేది 2 వేస్లో డివైడ్ అయి ఉంటుంది. అదేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్ ఒకేలా పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 1000 రూపీస్ అనేది తెచ్చుకున్నాను అనుకో, 10 రూపీస్ ఇంట్రెస్ట్కి. నేను ఫస్ట్ ఇయర్ 1000కి 100 కట్టాలా, సెకండ్ ఇయర్ వచ్చి 100 కట్టాలా, థర్డ్ ఇయర్ వచ్చినా 100 కడతాను. ఎందుకంటే ప్రిన్సిపల్ అనేది మారు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రిన్సిపల్కి ఆ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ నేను 100 రూపీస్ కదా ఇంట్రెస్ట్ నాకు. నేను యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో 3 ఇయర్స్ తర్వాత కట్టాలంటే ఎంత కట్టాలా, 300 కట్టాలా. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 1000 మీద పడుతుంది. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ 1000కి ఇంట్రెస్ట్ 100 రూపీస్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోతుంది. అంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 1100 మీద ఇంట్రెస్ట్ పడుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ 10%, అంటే 110 రూపీస్. 110 రూపీస్ అనేది 1100కి యాడ్ అయిపోతూ ఉంటుంది. అంటే 1210 రూపీస్కి థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా, అంటే నేను థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఎంత కట్టాలా, 331 రూపీస్ కట్టాలా. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 300 రూపీస్ కడితే చాలు. ఓకేనా, ఇదే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనల్ని ఈ సమ్మ కాదు, డిఫరెన్స్ అనేది వచ్చిందంటే ఎలా అడుగుతాడంటే రెండింటి మధ్య ఇంట్రెస్ట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో ఇస్తాడు. ఆ డిఫరెన్స్ ఎంత ఉందో ఇచ్చేసి అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఫైండ్ చేయమంటాడు మ్యాక్సిమం, లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేయమంటాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ అనేది ఫైండ్ చేయమన్నాడు క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే PTR/100. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే P×1+R/100 హోల్ పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది nలో తీసుకుంటాం. ఇక్కడ టర్మ్స్ అనేది రాస్తున్నాను చూడండి. P = ప్రిన్సిపల్, R = రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T/N = టైమ్. ఓకేనా, ఈ 3 టర్మ్స్ అనేవి మనకి బేస్ అయ్యి ఉంటాయి. మనకి ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ అనేది ఫైండ్ చేయమని. ప్రిన్సిపల్ =X అని తీసుకున్నాను. అంటే నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా. ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్టే కదా వాడు ఇచ్చింది. ఆడు ఏమి ఇచ్చాడు, 631 రూపీస్ ఇచ్చాడు. 631 రూపీస్ అనేది ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్లో అమౌంట్ ఎలా మారుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్లో అమౌంట్ అంటే పే చేయాల్సింది 1 ఇయర్కి అనుకో. ప్రిన్సిపల్ ఎంత 10 అయితే 11 కదా, అంటే 10 రూపీస్ 10% ఇంట్రెస్ట్ కాబట్టి దీంట్లో 10% 11, అది 1 కదా. కాబట్టి 10 ప్రిన్సిపల్ అయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అమౌంట్ అనేది 11 కట్టాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ట్రిక్ తెలుసుకోండి, మీకు ఈజీగా అయిపోతాం. ప్రిన్సిపల్ అనేది స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఎంతైతే ఉందో దాన్ని పవర్లో రాసుకోవాలి. అంటే 100 అయితే వచ్చేసరికి ఎంత కట్టాలా, 121 అనేది కట్టాలి. అంటే సెకండ్ ఇయర్ వచ్చేసరికి 21% ఇంట్రెస్ట్ కట్టాలి మనం. ఓకేనా, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి PTR/100 కదా, అంటే ఏమవుతుంది, X×T ఎంత 2×R/10/100 కాబట్టి X = 20%, X×20% ఇంట్రెస్ట్ కట్టాలి. సో CI - SI = 21X - 20X కదా. అర్థమైందా అందరికీ? 21X/100 - 20X/100 = 631. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, X/100 = 631. దెన్ X = 663,100 రూపీస్ మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి పే చేయాలి. ఓకేనా, సమ్ అనేది అందరికీ అర్థమైందని నేను అనుకున్నాను. అలానే ఇలాంటి సమ్స్ అనేది నేను రోజు తీసుకొస్తుంటాను మీకు డైలీ ఒక మోడల్ చొప్పున. ఈ సమ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్ సిరీస్,
పోలీస్ అనేది మెయిన్గా చెప్తున్నాను, పోలీస్ ఆస్పిరెంట్స్ కోసం. అలానే వేరే వాళ్ళు కూడా ఈ సమ్స్ అనేవి వినొచ్చు. థ్యాంక్ యూ.